సినీ దర్శకుడు ఆర్జీవీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు ఇవాళ సిఐడి విచారణకు హాజరు కానున్నారు. ఆర్జీవీ తల నరికి ఇస్తే ₹1 కోటి ఇస్తానని వర్మ ఇంటికెళ్లి తగలబెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కొలికపూడి. తనను చంపేందుకు బహిరంగంగా సుపారీ ఆఫర్ చేయడంపై ఏపీ సిఐడికి ఫిర్యాదు చేశారు ఆర్జీవీ. ఆయన ఫిర్యాదుతో కొలికపూడికి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని తెలిపారు సిఐడి అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఈరోజు 10:30 సమయంలో కొలికపూడి శ్రీనివాస్ సిఐడి కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంది. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వరంను చంపి ఆయన తల నరిగి తెచ్చిన వారికి ₹1 కోటి ఇస్తానంటూ టీవీ డిబేట్ లో బహిరంగంగా సుపారీ ప్రకటించారు. దీనిపైన రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే పోలీసులు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి సిఐడి కూడా కేసు నమోదు చేసింది. అందులో భాగంగానే కొలికపూడి శ్రీనివాస్ ను విషయానికి హాజరు కమ్మని నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసులు ఇచ్చే సమయానికి ఆయన పరారీలో ఉన్నట్లు కూడా సిఐడి అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో ఆయన భార్యకు నోటీసులు ఇచ్చారు. ఖచ్చితంగా ఈ రోజు 10:30 సమయంలో ఆయన గుంటూరు సిఐడి కార్యాలయానికి విచారణకు హాజరవుతారని సిఐడి వర్గాలు చెప్తూ ఉన్నాయి. దీంతో పాటుగా బిఆర్ నాయుడు కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఆయన ఈ రోజు హాజరు కాకపోతే ఖచ్చితంగా కొలికపూడి శ్రీనివాస్ అయితే 10:30 సమయంలో గుంటూరు సిఐడి కార్యాలయానికి విచారణకు అయితే హాజరు కానున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. కార్తీక్. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.